నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి భక్తులు చెల్లించే జీఎస్టీని బీజేపీ ద్వారా మినహాయించవచ్చు కదా? తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని ప్రశ్నించిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలి పేర్కొన్న తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్. తిరుపతి అభివృద్ధి ఆశయంగా ముందుకు సాగుతాం. ప్రజాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు స్పష్టం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని, వారి సంక్షేమంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 5,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 75,760 కోట్ల బీసీ సబ్ప్లాంట్ నిధులను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వెనుకబడిన వర్గాలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్స్ ఉన్నాయి. దానివల్ల స్థానికంగా సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు కానీ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉన్నింది గతంలో. కానీ ఈరోజు 10% తగ్గించేసినారు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. సిగ్గు లేకుండా ఈరోజు ఏదైతే వాళ్ళ యాత్ర బస్సు యాత్ర చూస్తే దీనికి సమాధానం చెప్పమని అడుగుతాను. 24% ఉన్న రిజర్వేషన్ మీరు 34% ఉన్న రిజర్వేషన్కి 24% ఎందుకు తగ్గించారు? ఇదేనా సామాజిక న్యాయం? చెప్పమని అడుగుతాను. ఈరోజు వాళ్ళ పార్టీ నేతలను కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నేతలను కానీ ఇప్పుడైనా ప్రశ్నించండి. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైనా బీసీలకు న్యాయం జరగాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. అదేవిధంగా చూస్తే అనేక పదవులు ఆ రోజు చూస్తే ఒక ఆర్థిక శాఖ కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే ప్రధానమైన పోస్టులన్నీ కూడా వెనుకబడిన వర్గాలకి రాష్ట్ర మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు అన్నిట్లో కూడా వెనుకబడిన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది మీరందరూ చూశారు. ఈరోజు వాళ్ళు చెప్పిన రిజర్వేషన్ కానీ, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలా. ఈరోజు 64 కార్పొరేషన్లకు చైర్మన్లు వేసామని చెప్పారు. 64 కార్పొరేషన్ చైర్మన్లకి ఎన్ని కోట్లు నిధులు ఇచ్చావో చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కోట్లు నిధులు ఇచ్చినారు? ఎంత పంపిణీ చేశారు? ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి? ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వాళ్ళకు ఒక ఆఫీసు లేదు, కూర్చునే కుర్చీ లేదు. ఆ విధంగా బీసీలని నమ్మించి ఓట్లు పొంది ఈరోజు నట్టేట ముంచిన చరిత్ర నీది కాదా అని తెలియజేస్తాను. తిరుమలలో భక్తులు గడిపే వసతి గృహాలపై కేంద్రం వేస్తున్న జీఎస్టీని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కేంద్రంతో చర్చించి మినహాయించొచ్చు కదా అంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని తిరుపతి వైసీపీ నేతలు ప్రశ్నించారు. మినహాయించిన ఈ పైకాన్ని తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తే తిరుపతి ప్రజలు హర్షిస్తారని, అంతేగాని శ్రీవారి వార్షిక ఆదాయంలో 1% నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలనే అందరి నిర్ణయాన్ని బాను అడ్డుకుంటే ఫలితం శూన్యమేనని అన్నారు. వైసీపీ నేతలు కార్పొరేటర్లు రామస్వామి, వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, అజయ్ కుమార్, పసుపులేటి సురేష్, వాసు యాదవ్ తదితరులు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము బీజేపీకి వ్యతిరేకం కాదని, అభివృద్ధిని అడ్డుకునే బానుకి మాత్రమే వ్యతిరేకులమని స్పష్టం చేశారు. నిన్న భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొఘల చక్రవర్తి పాలన నడుస్తున్నది అన్నారు. అయ్యా, మొఘలాయి చికెన్ రోజు తింటూ పుష్టిగా ఉన్న మనకి మొఘల చక్రవర్తి పాలనలాగే కనిపిస్తుంది. మజ్జిగన్నం తింటూ బ్రతుకుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబం వారికి, పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన, మానవ అభివృద్ధి పాలన, పట్టణాభివృద్ధి పాలన, గ్రామాభివృద్ధి పాలన కనపడుతుంది. మీరు నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాము, నేను కూడా వస్తాను అన్నారు. చాలా సంతోషం. నేను మిమ్మల్ని అడుగుతున్నా,
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏ పనులకైనా, అలాగే స్వామి ప్రసాదాలను తయారు చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ వస్తువులు ఏదైనా కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్తో ఉండేది ఇంతవరకు. మనం వచ్చిన తర్వాతనే, మన పాలన బీజేపీ పాలన వచ్చిన తర్వాతనే జిఎస్టీ విధించడం జరిగింది. ఈ జిఎస్టీ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి చేరుతోంది. మనం వెళ్దాం, మోడీ గారిని అడుగుదాం, అయ్యా జిఎస్టీ ఎందుకు విధిస్తున్నారు? స్వామికి ప్రసాదాలు భక్తుల కోసం కదా వినియోగిస్తున్నారు. భక్తులు కదా పైన ఉన్నటువంటి వసతి గృహాలలోకి వచ్చి నివసిస్తున్నారు, ఉంటున్నారు. వాటి మీద జిఎస్టీ ఎందుకు? ఒకవేళ జిఎస్టీ వేసినా ఆ డబ్బుని తిరుమల అభివృద్ధి కోసమే మనం వినియోగిద్దామని మనం వెళ్ళి అడుగుదాము, సమంజసంగా ఉంటుంది అని నా యొక్క ఆలోచన. మీరేదో బీజేపీ ప్రభుత్వాన్ని తిరుపతి అభివృద్ధికి ద్రోహిగా చిత్రీకరిస్తున్నామని మా మీద అభాండం వేశారు. మేము బీజేపీని ద్రోహిగా చెప్పట్లేదు. భానుప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మాత్రమే మేము ద్రోహిగా చెప్తూ ఉన్నాం. మీరు ఏ రోజున కూడా ఈ తిరుపతి కోసము వచ్చినటువంటి పెద్దలు, మినిస్టర్లు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమానికి మీరు నిధులు అడగడం కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల కోసం మీరు సమయాన్ని వెచ్చింపజేయడం కానీ చేసి ఉంటే మేము ఖచ్చితంగా మిమ్మల్ని స్వాగతించే వాళ్ళం. మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీ తుడా క్వార్టర్స్లో నెలకొన్న వీధి లైట్లు, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానిక పంచాయతీ పాలకులు స్పందించాలని టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని డిమాండ్ చేశారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా ఆదివారం తుడా క్వార్టర్స్ లో పర్యటించారు. స్థానికంగా ప్రజలు దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న పాలకులకు ఏమాత్రం పట్టకపోవటం గమనార్హమన్నారు. ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీకి సంబంధించి ఇంటి పట్టాలు, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేగా గెలుపొందిన 6 మాసాల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుమల నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి చిన్నరాయప్ప, టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో భాగంగా తుడా క్వార్టర్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు గతంలో ఏ విధంగా ఈ ఉమ్మడి మంగళంలో పంచాయతీల సమస్యలు ఉందో అదే సమస్యలో మేజర్ సమస్య ఈ తుడా క్వార్టర్స్లో నీటి సమస్య. పాలకులు గెలిచి ఇప్పటికీ ఎమ్మెల్యేగా 9.5 సంవత్సరం అయినా ఇక్కడ ఏ వసతి కానీ పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఇక్కడున్న తుడా క్వార్టర్ సంబంధించి మహిళా సోదరులు అందరూ కూడా చెప్పుకునేది ఒకటే ఉంటే, మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా వాటర్ సమస్య ఉంది. స్థానికంగా ఉన్నటువంటి అడవి నుంచి పులులు కానీ, నక్కలు కానీ ఇవన్నీ వచ్చి కూడా జంతువులు వచ్చి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేదానికి లేకుండా ఉండే పరిస్థితి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ స్థానికంగా తిరిగే అంటే ప్రజలు తిరిగే రోడ్లంతా కూడా ఈవినింగ్ టైంలో లైట్ లేని దానివల్ల కూడా ప్రాబ్లంగా ఉందని చెప్పారు. మేజర్ సమస్య చిన్న పని చేసుకునే వ్యక్తులందరూ కూడా ఇంటి సమస్యలు ప్రాబ్లం. ఇక్కడ అదేవిధంగా పోలీసు అధికారులు ఇక్కడ పర్యవేక్షణలో స్థానికంగా ఈవినింగ్ టైంలో కానీ రాత్రులు గస్తీ చేసి ఇక్కడ ఎటువంటి దొంగతనాలు కానీ మహిళలకు కానీ భద్రత కల్పించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నాం. వీటన్నిటిని కూడా స్థానిక అధికారుల దృష్టికి రేపు తీసుకుని చెప్తాం. మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకున్నాం, ఎమ్మెల్యే గెలిచి 9.5 సంవత్సరం అయినా ప్రజలు పట్టించుకోవాలా. మీరిచ్చే తాయిలాలు అంటే స్వీటో, సావరీనో, లేదంటే వాచ్లో, కుక్కర్లో ఇచ్చేది కాదు. ప్రజల సమస్యలు పట్టించుకోండి అని ప్రజల తరపున కూడా నేను కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్య ఫస్ట్ వీధి లైట్లు కానీ, తాగునీటి, డ్రైనేజ్ సమస్య కూడా 6 నెలల్లో పరిష్కరిస్తాను కూడా మీ మీడియా ద్వారా ఈ తుడా క్వార్టర్స్ సంబంధించిన ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఉమ్మడి మంగళానికి సంబంధించినటువంటి మేజర్ సమస్యలు అయినటువంటి ఇంటి పట్టాలు, తాగునీటి సమస్య, రౌడీయిజం, ఈ గంజాయి దీనిపైన కూడా నేను గెలిచిన వెంటనే అరికడతానని మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటాను. తిరుపతి నగర అభివృద్ధి కోసం టీటీడీ కేటాయించిన నిధులను రాకుండా అడ్డుకునే బీజేపీ నాయకులు అభివృద్ధి ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి ప్రతి రాజకీయ పార్టీలు సహకరించాలని, అలా కాకుండా టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించకుండా అడ్డుకునే నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అలాగే తిరుపతి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాలతో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి నగరాన్ని చాలా అభివృద్ధి చేశారని కొనియాడారు. గత 15 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాన్ని కేవలం 2 ఏళ్లలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను, ఫ్రీ లెఫ్ట్ రోడ్లను ఏర్పాటు చేసి నగరాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీలకు దీటుగా తిరుపతిని అభివృద్ధి చేశారని మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో తిరుపతి ఒక కుగ్రామంగా మిగిలిపోయి ఉంటే దాన్ని ఏదో అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో
మాకు ఇప్పుడు టీటీడీ నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులకి దాన్ని డెవలప్ చేయాలన్న పారిశుద్ధ్యాన్ని చేయాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చి చేస్తుంటే దాంట్లో కూడా రాజకీయం వెలికి తీసి దాన్ని కూడా అడ్డుకోవడం అనేది సమంజసం కాదండి. ప్రతిపక్షాలు ఉంటే అభివృద్ధికి మనం దోహద చేయం కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదండి. ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా మీ సలహాలు ఇవ్వమని ఎన్నోసార్లు మా నాయకులు అడగడం జరిగింది. మీరు ఇంకా సలహాలు ఇచ్చి మా అభివృద్ధి ఇంకా ఇలా చేయాలి అలా చేయాలని మీ సలహాలను ఆహ్వానించడం కూడా జరిగింది. అప్పుడు ఏమీ మీరు చెప్పకుండా మాట్లాడకుండా చేస్తున్న ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ ఈ విధంగా అడ్డుపడడం అనేది ప్రతిపక్షంగా మీరు చేయాల్సిన పని ఇది కాదండి. దయచేసి ప్రతిపక్ష నాయకుడికి విన్నపము, అభివృద్ధిని అడ్డుకోకండి, అభివృద్ధిని ఆటంకించకండి, అభివృద్ధికి సలహాలు ఇవ్వండి, మీది కూడా మేము తీసుకొని అభివృద్ధిని చేసుకుందాం. ఇది మన తిరుపతి. మీరు 2 ఏళ్ల ముందు చూస్తే మనం తిరుపతి మొత్తము వర్షాలకి ఇదే టైం ఈ నవంబర్లోనే వర్షాలకి మునిగిపోయిందండి. అప్పుడు అందరూ ఇదే ప్రతిపక్ష నాయకులు ఈ పారిశుద్ధ్యం సరిగ్గా లేక కాలువలన్నీ పూడిపోయి నీళ్ళు అక్కడ నిలిచిపోవడం వల్ల వరదలు అనేది తిరుపతికి రావడం జరిగిందండి. మీరే అందరూ కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా విమర్శించడం జరిగింది. అది మనం కరెక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ పారిశుద్ధ్యం పైన మన నాయకులు ఫోకస్ పెట్టి, మా యువ నాయకుడు అభినయ్ గారు ఫోకస్ పెట్టి, మా ఎమ్మెల్యే గారు దాని మీద టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఈ విధంగా తిరుపతి మనకి ముంపు ప్రాంతం కిందకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఈ పారిశుద్ధ్యం పైన ఫోకస్ పెట్టి దానికి నిధులు అనేది కేటాయించి దాన్ని చేయడం జరుగుతోంది. ఇక్కడ మీ సమస్య ఏంటి, మా సమస్య ఏంటి అని ఆలోచన. మన సమస్య పారిశుద్ధ్యం ఇది చేసుకోవడానికి టీటీడీ నిధులు ఇవ్వడము. టీటీడీ అనేది మీ ఎంతసేపు తిరుమల అంటున్నారు, తిరుపతి కూడా టీటీడీ కిందకే వస్తుందండి. తిరుపతిలో మూడు భాగాలు టీటీడీదే ఉన్నాయండి, ఒక భాగం మాత్రమే పౌర ప్రజలు ఉండారు. తిరుపతి అభివృద్ధి మా ఆశయంగా ముందుకు సాగుతామని, ప్రజాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బర్ లేఅవుట్ జంక్షన్ మీదుగా నూతనంగా నిర్మించిన బూపిరాటి రహదారిని ఆదివారం టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా పెద్ద జియంగార్, చిన్న జియంగార్ స్వాముల చేతి మీదుగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రా నారాయణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ రామానుజాచార్యుల వారి తల్లిగారైన బూపిరాటి పేరు మీదుగా ఈ నూతన రహదారికి పేరు పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్ధికై పాటుపడుతున్న తాముపై ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయమని, దేశంలోనే తిరుపతి ఖ్యాతిని మరింత విస్తరించేందుకు శ్రమిస్తూనే ఉంటామన్నారు. అనంతరం మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఇరువురు మాట్లాడుతూ 116 లక్షలతో తిలక్ రోడ్డు నుండి తాతయ్యగుట్ట గంగమ్మ గుడి వైపుగా జబ్బార్ లేఅవుట్ జంక్షన్ వరకు నిర్మించిన బూపిరాటి నూతన రహదారిని ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి ప్రజల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి పనులు త్వరలో చేపట్టడం, ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజల అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామని, అభివృద్ధిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని, తమ కౌన్సిల్ మొత్తం నగర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాజిన్ వంశీ, కార్పొరేటర్లు రామస్వామి, వెంకటేశ్వర్లు, తిరుపతి మునిరామరెడ్డి, నరసింహాచారి, తాలూరి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుల పేర్లతో కాకుండా తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడే విధంగా మేము ఇలాంటి భగవంతునికి సేవ చేసే కార్యక్రమాలలో భాగంగా ఆయా పేర్లతో నామకరణాలు చేస్తున్నాం. ఈ రోజున స్వామివారి ప్రతిరోజు స్వామివారి యొక్క సేవలు చేసేటువంటి సాక్షాత్తు దైవ సమానులు, దైవ స్వరూపులైన శ్రీ 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 పెదజీయర్ స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు రావటం మాకెంతో ఆత్మతృప్తిని, ఆనందాన్ని కలిగిస్తున్నది. తిరుపతి అభివృద్ధికి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, మా మీద ఎంత నీచంగా మాట్లాడినా వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేనే లేదు. అలా బెదిరే రకాలు కాదు మేము. మా ఆలోచన, మా ఆశయం 1000 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ఈ తిరుపతిని అత్యంత అభివృద్ధికరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దటమే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదునని తెలియజేస్తూ స్వాముల వారికి మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాజ్యాధికారం లక్ష్యంగా యాదవులను సమాయత్తం చేయటంలో భాగంగా చిత్తూరు నగరంలోని విజయదుర్గ కళ్యాణ మండపంలో ఆదివారం చిత్తూరు జిల్లా అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ ఆధ్వర్యంలో యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
అఖిల భారత యాదవ మహాసభకు ముఖ్య అతిథిగా మహాసభ అధ్యక్షులు విన్ టీవీ అధినేత తమిళనాడు బీజేపీ నేత దేవానందం యాదవ్ ఇచ్చేశారు. ఈ సమావేశంలో తమిళనాడు నేత ఏఆర్ఎస్ మూండ్రు అల్జిత్తు అరుల్ యాదవ్తో పాటు జిల్లా అధ్యక్షులు కవితా సురేష్, ఉపాధ్యక్షులు అశోక్ ఆనంద్ యాదవ్, ముఖ్య నేతలు నరేంద్ర యాదవ్, లాగా వెంగళరావు యాదవ్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో దేశంలో యాదవుల జనాభా ఇతర కులాల కన్నా మిన్నగా ఉన్నా రాజ్యాధికారం మాత్రం అందని ద్రాక్ష పుల్లన ఆన చందాన తయారైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు యాదవ జనం ఓటు బ్యాంకుగా మార్చుకుని యాదవులను పల్లకిలు మోసే బోయలుగా మార్చడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఈ వైఖరికి స్వస్తి పలకవలసిన తరుణం ఆసనమైందని అన్నారు. అందుకు రాజ్యాధికారం లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో శంఖారావం పూరించాలని కరతాళ శబ్దాల మధ్య పిలుపునిచ్చారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే సమావేశంలో వక్తలు ఏ పార్టీకి నాయకులకు వ్యతిరేకంగా విమర్శలు చేయకపోవటం గమనార్హం. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల రానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసు ఉన్నత అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న క్రమంలో తిరుమల వ్యాప్తంగా పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖులు బస చేసే అతిథి గృహాలను ఇప్పటికే ఎన్ఎస్జీ బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ప్రధాని ఏ మార్గాలు అయితే ప్రయాణిస్తున్నారో ఆయా మార్గాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల ఉన్నత అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆలయం ఇతర ప్రవేశాలను టీటీడీఓ ఏవి ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 2015, 17, 19లో శ్రీవారిని దర్శించుకున్నారు. 2023 4వ పర్యాయం మోదీ తిరుమలకు వస్తున్నారు. ప్రధాని మోదీ తిరుమల తిరుపతి పర్యటన క్రమంలో కాన్వాయ్ ట్రైలర్ శనివారం రాత్రి నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలలోని రచన గృహం వరకు, అటు తర్వాత శ్రీవారి ఆలయం వరకు ట్రైలర్ కొనసాగింది. ఇప్పటికే అటు కేంద్ర ఇటు రాష్ట్ర పోలీసు బలగాలు తిరుమలను జల్లెడ పట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వామివారిని దర్శనం బాగా జరిగిందని, టీటీడీ పాలక మండలి పనితీరు బాగుందన్నారు. దేశ ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. तिरुपति बालाजी भगवान के दर्शन करना ये अपने आप में बहुत सौभाग्य और गर्व की बात है. जिसको ईश्वर बुलाते हैं उनको ही ये दर्शन मिल पाते हैं. यहाँ पर आने पर जिस तरह से मंदिर की कमेटी के द्वारा यहाँ पर स्वच्छता और सारी व्यवस्थाएं बनाई गई हैं वह वास्तव में काफ़ी प्रशंसनीय है. और यहाँ आने के बाद इस तरह से अनुभूति होती है जैसे हम स्वर्गलोक में पहुँच गए हैं. ईश्वर से जैसा लगता है कि सीधा साक्षात्कार यहाँ पर हो रहा है. बहुत लंबे अंतराल के बाद आज फिर से प्रभु के चरणों का दर्शन करने का सौभाग्य प्राप्त हुआ. मैं परमपिता परमेश्वर से प्रार्थना करता हूँ कि अपनी कृपा ऐसे ही बनाए रखें, दुखियों के दुख दूर करते रहें, लोगों के मनों में अच्छे विचारों को आगे बढ़ाते रहें, ताकि प्रभु जो जग का कल्याण करने की भावना को लेकर सद्बुद्धि देते हैं, दुष्टों के मन से वो विचार हटाकर उनके मन में भी सुबुद्धि आए और वो भी सर्व कल्याण की भावना को लेकर यहाँ से जाएं. अपने अलावा दूसरों का हमको उनको सहयोग करना है, दुखियों को सहारा देना है, दिव्यांगों को सहारा देना है, सीनियर सिटीजन को सहारा देना है, जो ज़रूरतमंद है ऐसे ज़रूरतमंद लोगों की मदद करना है. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రీకాంత్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, హీరో నానితో సినిమా చేయబోతున్నారని తెలిపారు. దర్శనం బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. నెక్స్ట్ రైటింగ్లో ఉన్నాను, నాని అన్నతోనే అదొకటి యాజ్ ఆఫ్ నో అయితే అదొకటి ఉంది. లేదు అవన్నీ అసలు రూమర్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. యాక్షన్ ఫిలిం. తిరుమలలోని రాయల్ సారంగి హోటల్ అధినేత రాము రాయల్ జన్మదిన సందర్భంగా మిత్ర బృందం ఆదివారం అన్నదానంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలోని విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను వితరణ చేశారు.
ఆదివారం ఘనంగా కార్తిక్ ఆధ్వర్యంలో రియా హాస్పిటల్ వద్ద మాధవనగర్ సుధా నేతృత్వంలో జీవకోన ప్రాంతంలో రాజేంద్ర ఆధ్వర్యంలో లెప్రసీ కాలనీ మరియు బాల నేరస్తుల భవన్ నందు ప్రవీణ్ రాయల్ సమక్షంలో ఇదే విధంగా ఎంఆర్పల్లిలోని పాస్ సంస్థ నందు నవీన్, రేణుగుంట అభయక్షేత్రం నందు రమేష్ల ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలోని విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను వితరణ చేశారు. ఈ సందర్భంగా పలు చోట్ల జరిగిన ఈ సేవా కార్యక్రమాల్లో దాదాపు 5,000 మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో రామురాయల్ మిత్ర బృందం అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ కొనిశెట్టి రామురాయల్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాము యువత మళ్ళీ ప్రవీణ్ యువత ఫ్రెండ్స్ సభ్యులు మరి పార్టీ సభ్యులు మరియు ఇక్కడ స్థానిక యువకులందరూ కూడా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ రోయ్ హాస్పిటల్ నందు, పాల్యం నందు, మంగళం నందు భారీగా యువత తరలి వచ్చి స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు రాము గారు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాము వాళ్ళ మిత్రబృందం కోరుకుంటున్నారు. ఈరోజు తిరుమల యూత్ ప్రెసిడెంట్ రాము గారు, పిఆర్ ప్రవీణ్ రాయల్ అండ్ రాము రాయల్ ఆధ్వర్యంలో తన యొక్క శిష్యులు, తమ్ముళ్ళు, మిత్ర బృందం అందరూ కలిసి తిరుపతిలో ఈరోజు అభయక్షేత్రం, అక్షయ క్షేత్రం, తిరుపతిలోని కపిల్ తీర్థం, కాణిపాకం, కాళహస్త్రి ఇలా పలు రకాల గుళ్ళో కానీ ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అండ్ రుయా హాస్పిటల్, మన రెప్రసీ కాలనీ, పాల్యం, మంగళం, మాధవనగర్ సుధర్ణ ఆధ్వర్యంలో మాధవనగర్లో అండ్ జీవకోణలో అండ్ అలిపిరి, కపిల్ తీర్థం అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాము గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాము రాయలకి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ జోకన ఆటో యూనియన్, జీవలింగేశ్వర ఆటో యూనియన్ తరఫున 1000 మందికి అన్నదానం చేయడం జరిగింది. జీవలింగేశ్వర ఆటో యూనియన్ తరఫున అరుణోదయ నగర్, పార్వతి నగర్, జీవకోన, వెంకటాద్రి, ధనంజయి ప్రతి ఒక్కరు ఆటో యూనియన్ల తరఫున నుంచి తెలియజేయడం జరిగింది. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతోంది. కార్తీక మాసం పౌర్ణమి కార్తీక దీపం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని దర్శించుకుంటున్నారు. ఆలయంలోని మెట్లపై పిండి దీపాలు వెలిగించి కపిలేశ్వర స్వామిని ప్రార్థించారు. మాల్వాడి గుండం నుంచి జాలువారుతున్న నీటితో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతోనే స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేసే నిత్యావసర వస్తువులను అందజేసింది. సంస్థ అధ్యక్షులు మునీర్ బాషా, సభ్యులు గరికపాటి రమేష్ బాబు, న్యాయవాది రాజేశ్వరరావు, కంటా ఉదయ్, పుణ్యం ఢిల్లీ కుమార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రత్యేక ప్రతిభావంతులు ప్రతి నెల నిత్యావసరం వస్తువులు లేకుండా, పస్తులు ఉండకుండా తమ వంతు సహాయంగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవలు అందజేస్తుందని అన్నారు. ఈరోజు నవంబరు 26వ తేదీ జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా మరియు రాజ్యాంగం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నగరి వీధిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క న్యాయ దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగం 2 ప్రతులను ఈరోజు రాష్ట్రపతి ద్వారా ఆమోదం చేయడం జరిగింది. జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం మరియు రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని మా న్యాయ సేవా సంఘం సభ్యులు మరియు హెల్పింగ్ హ్యాండ్ సభ్యులతో ఈ యొక్క న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు, ప్రత్యేక ప్రతిభావంతులతో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు కలిసి వారికి ఇంటి సరుకులను పంపిణీ, అదేవిధంగా ఆరోగ్యరీత పనులను కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారికి న్యాయ సలహాలను, వారు నిరుపేదలైన కుటుంబాల్లో ఉంటారు, వీరికి కూడా న్యాయ సేవలు ఉచితంగా ఉన్నాయి అని వాళ్ళకి క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలియపరిచి మీకు ఏ సహాయం కావాలన్నా మీరు న్యాయస్థానాన్ని వచ్చి ఆశ్రయించగలరనేసి వారికి తెలియజేయడమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి భక్తులు చెల్లించే జీఎస్టీని బీజేపీ ద్వారా మినహాయించవచ్చు కదా? తిరుపతి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని ప్రశ్నించిన వైసీపీ నేతలు.
రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలి పేర్కొన్న తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్. తిరుపతి అభివృద్ధి ఆశయంగా ముందుకు సాగుతాం. ప్రజాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు స్పష్టం చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.